హలో స్టూడెంట్స్, నేను సుభాష్ని. మన మునుపటి సెషన్లో మనం బహుపది యొక్క సున్నాల గురించి తెలుసుకున్నాం. ఈ సెషన్లో మీరు కారకం గురించి నేర్చుకుంటారు. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ పూర్తయిన తరువాత మీరు వీటిని చేయగలరు. ఫ్యాక్టర్ థీరం మరియు బహుపది కారకంలో దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవటం. ఫ్యాక్టర్ సిద్ధాంతాన్ని ఉపయోగించి బహుపది కారకాలను గుర్తించటం. మధ్యపదాన్ని విభజించడం ద్వారా బహుపది కారకం. కీలక పదాలు బహుపది, కారకం, కారకం సిద్ధాంతం, బహుపది యొక్క సున్నాలు, సరళ బహుపది, శేష సిద్ధాంతం. స్టూడెంట్స్, మనం బహుపది మరియు దాని సున్నాలను గుర్తు చేసుకుందాం. తద్వారా నేటి అంశం కారకాన్ని అర్థం చేసుకోవచ్చు. రీకాల్. రూపం యొక్క సరళ బహుపది ax ప్లస్ b x -b/a రూపంలో సున్నాని కలిగి ఉంటుంది. ఒక లీనియర్ బహుపదిలో ఒకటి మరియు ఒకే ఒక సున్నా ఉంటుంది. బహుపది యొక్క డిగ్రీకి సమానమైన అత్యధిక సంఖ్యలో సున్నాలను బహుపది కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం మన మునుపటి సెషన్లో చదివిన మిగిలిన సిద్ధాంతం మరియు కారకం సిద్ధాంతం యొక్క స్టేట్మెంట్లను గుర్తు తెచ్చుకుందాం. తద్వారా ఇప్పుడు మనం కారకం సిద్ధాంతాన్ని నిరూపించగలం. శేష సిద్ధాంతం. ఒక బహుపది pxని రేఖీయ బహుపది x-aతో విభజించినప్పుడు మిగిలినది paకి సమానమని శేష సిద్ధాంతం పేర్కొంది. కారకం సిద్ధాంతం. కారకం సిద్ధాంతం x-a అనేది px యొక్క కారకమైతే మరియు pa 0 అయినప్పుడు మాత్రమే. పరిచయం. మనం దానిని సున్నాకి సమం చేయటం ద్వారా సరళ బహుపది యొక్క సున్నాలను కనుగొనటం నేర్చుకున్నాం. ప్రత్యామ్నాయం ద్వారా క్వాడ్రాటిక్ బహుపది యొక్క సున్నాలను కనుక్కోవటం నేర్చుకున్నాం. కారకం ద్వారా బహుపది యొక్క సున్నాలను చూద్దాం. కారకం నేర్చుకునే ముందు కారకాల సిద్ధాంతం అంటే కారకం సిద్ధాంతాన్ని నేర్చుకుంటాము. ఇప్పుడు కారక సిద్ధాంతం యొక్క ప్రకటన మరియు రుజువును మనం నేర్చుకుందాం. px అనేది డిగ్రీ n>1 యొక్క బహుపది మరియు a వాస్తవ సంఖ్య అయితే అప్పుడు x - a అనేది px యొక్క కారకం అయితే pa 0. అనేది pxకి కారకమైతే. రుజువు. మిగిలిన సిద్ధాంతం ద్వారా px x - a q × x ప్లస్ p × a pa 0 అయితే p × x x - a × q × x ఇది q - a × p × x యొక్క కారకమని చూపిస్తుంది. x - a × p × x యొక్క కారకం కాబట్టి అదే బహుపది p × x p × x x - a g × x. ఈ విషయంలో p × a a - a × g × a 0. కారకం సిద్ధాంతం యొక్క రుజువు ద్వారా కారకం యొక్క ప్రత్యామ్నాయం బహుపది విలువను సున్నాగా చేస్తుందని మనం అర్థం చేసుకున్నాం.
సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి మరియు తెలుసుకోవడానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఉదాహరణ: x ప్లస్ 4 కారకం 2x³ ప్లస్ 17x² ప్లస్ 46x ప్లస్ 40 మరియు 4x ప్లస్ 7 కాదా అని పరిశీలించండి. పరిష్కారం: x ప్లస్ 4 యొక్క 0 x -4 మరియు sx 4x ప్లస్ 7. ఇప్పుడు p ఇంటూ x లో x విలువను ప్రత్యామ్నాయం చేయండి. అప్పుడు మనకు లభించేది p ఇంటూ -4 2 ఇంటూ -4 హోల్ టు ది పవర్ ఆఫ్ 3 ప్లస్ 17 ఇంటూ -4 హోల్ స్క్వేర్ ప్లస్ 46 ఇంటూ -4 ప్లస్ 40 -128 ప్లస్ 272 -184 ప్లస్ 40 0. కాబట్టి కారకం సిద్ధాంతం ప్రకారం x ప్లస్ 4 కారకం x³ ప్లస్ 17x² ప్లస్ 46x ప్లస్ 40. ఇప్పుడు x విలువను sx లో ప్రత్యామ్నాయం చేయండి. అప్పుడు మనకేం లభిస్తుంది? s ఇంటూ -4 4 ఇంటూ -4 ప్లస్ 7 -16 ప్లస్ 7 -9. కాబట్టి x ప్లస్ 4 కారకం 4x ప్లస్ 7 కాదు. మరొక ఉదాహరణ చూద్దాం. 2x - 3 కారకం 4x³ ప్లస్ 8x² మైనస్ 15x - k అయితే k విలువను కనుక్కోండి. పరిష్కారం: 2x - 3 అనేది px 4x³ ప్లస్ 8x² మైనస్ 15x - k యొక్క కారకం. కాబట్టి మనం చెప్పగలం 2x - 3 0. అలాగే x 3/2 వస్తుంది. ఇప్పుడు k విలువను పొందటానికి px లో 3/2 ఉన్న x విలువను ప్రత్యామ్నాయం చేయండి. p ఇంటూ 3/2 4 ఇంటూ 3/2 హోల్ క్యూబ్ ప్లస్ 8 ఇంటూ 3/2 హోల్ స్క్వేర్ మైనస్ 15 ఇంటూ 3/2 మైనస్ k. p ఇంటూ 3/2 0 అయితే మనకేం లభిస్తుంది? 27/2 ప్లస్ 18 మైనస్ 45/2 k. So k 18 minus 18/2. K 18/2. K 9. ఇప్పుడు డిగ్రీ 2 బహుపదిని పరిష్కరించడానికి మనం కారకం పద్ధతిని ఉపయోగిస్తాం. మనం మధ్యపదాన్ని విభజించే క్వాడ్రాటిక్ బహుపదిని ఎలా కారకం చేయాలో మనకి ఇప్పటికే తెలుసు. ఇప్పుడు మనం విభజన లేదా కారకం చేసే సాధారణ విధానాన్ని నేర్చుకుంటాము. బహుపదుల సాధారణీకరించిన కారకం బహుపదిని పరిశీలిద్దాం. rx ప్లస్ s prx² ప్లస్ ps ప్లస్ qr ఇంటూ x ప్లస్ qs. కాబట్టి x² యొక్క గుణకాలను పోల్చడం ద్వారా మనకు pr a అని చెప్పవచ్చు. మనకు b ps ప్లస్ qr వస్తుంది. స్థిరమైన నిబంధనలను పోల్చినప్పుడు మనకు c qs వస్తుంది. b అనేది bs మరియు qr అనే రెండు సంఖ్యల మొత్తమని ఇది మనకు చూపుతుంది. దీని ఉత్పత్తి ps ఇంటూ qr pr ఇంటూ qs ac.
మరొక ఉదాహరణ పరిశీలిద్దాం. కారకం సిద్ధాంతాన్ని ఉపయోగించడం ద్వారా u² - 5u - 36ని కారకం చేయండి. పరిష్కారం u² - 5u - 36 p × u. a, b, puకి సున్నాలు అయితే u² - 5u - 36 u - a × u - b. కాబట్టి a × b -36. ఉత్పత్తుల జతల ABకి సమానంగా ఉండే కొన్ని అవకాశాలను చూద్దాం. +or -1, +or -2, +or -3, +or -4, +or -9, +or -12, +or -18, +or -36. p × -4 -4² -5 × -4 -36 0. కాబట్టి u+4 అనేది p × u యొక్క కారకం. అదేవిధంగా మనం కనుక్కోవచ్చు. p × 9 9² - 5 × 9 -36 0. కాబట్టి u - 9 అనేది p × u యొక్క కారకం. ప్రత్యామ్నాయం -4 మరియు 9 వరుసగా a మరియు b స్థానంలో. అప్పుడు మనకేం లభిస్తుంది? p × u u+4 × u - 9. మధ్య పదాన్ని విభజించడం ద్వారా p × uని కూడా కారకం చేయవచ్చని మనం గమనించాలి. కాబట్టి ఈ ఉదాహరణ ద్వారా మనం కారకం సిద్ధాంతం మరియు విభజన పద్ధతిని ఉపయోగించడం ద్వారా కారకం చేయటం నేర్చుకున్నాం. గుర్తుంచుకోవాల్సిన పాయింట్లు: బహుపది యొక్క డిగ్రీ అది కలిగి ఉండే సున్నాల గరిష్ట సంఖ్యను నిర్ణయిస్తుంది. కారకం సిద్ధాంతం: బహుపది p × x యొక్క కారకం. p × a 0 అయితే, అలాగే x - a అనేది px యొక్క కారకం అయితే, అప్పుడు p × a 0. ఫ్యాక్టర్ సిద్ధాంతాన్ని రిమైండర్ సిద్ధాంతాన్ని ఉపయోగించి నిరూపించవచ్చు. ఇదొక బహుపది pxని x - aతో భాగించినప్పుడు మిగిలింది p × a అని పేర్కొంది.